హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈరోజు మన వీడియో వచ్చేసి మాది అంటే దూలిపొడి తినాలన్నమాట. మా తినాలి అండ్ దూలిపొడి తినాలి అన్నీ ఒకటే అండి. బై మిస్టేక్ అలా చెప్తే కనుక ఇగ్నోర్ చేయండి. అండ్ అలానే ఈరోజు అనగా మాకు ట్యూస్డే వచ్చేసి దూలిపొడి తినాలా. సో ముందు రోజు అయితే మండే వచ్చేసేమో నైవేద్యాలు, తర్వాత ట్యూస్డే వచ్చేసి తినాలి జరుగుతుంది. అండ్ అంతకన్నా ముందు మాకు అమ్మవారిని నిలబెడతారు, తాళమ్మ తల్లిని. ఆమెనైతే దూల్పుడి కింద 77 పాలాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 77 పాలాలు మొత్తం ఇంటింటి గడప గడపకి అమ్మవారు అయితే తిరుగుతారు. అండ్ అలానే ఒక్కొక్క విలేజెస్లో ఉంటే, ఇప్పుడు మా విలేజెస్లో ఉంటే మాత్రం మా ఊర్లో అయితే మేము మా ఇనిషియల్ వాళ్ళకి ఇంటింటికి వస్తారు అమ్మవారు. అండ్ మా ఊర్లోని వేరే ఇనిషియల్ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి వాళ్ళకేమో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఇప్పుడు అంకమ్మ తల్లి వాళ్ళకి మెయిన్ దేవత అనమాట. సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే అందరూ అంకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి తాళమ్మ తల్లికి అయితే నైవేద్యం అనేది వేస్తారు. అండ్ అలానే ప్రతి ఒక్క విలేజ్కి అమ్మవారిని అయితే ఇంటింటికి తిప్పుతారు. అండ్ 77 పాలలు అనమాట మాకు దూలుపుడు కింద వచ్చేసి. సో ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది తినాలంటే. వన్స్ అపాన్ ఏ టైం అంటే మేము చిన్నపిల్లలు అప్పుడైతే చాలా మంచిగా బాగా గ్రాండ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు రాను రాను కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వస్తుంది. బట్ మాకైతే హ్యాపీ, ఎందుకంటే ఎంత తగ్గుతూ వస్తున్నా కానీ కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది కదా తినాలన్నా కానీ. దేనికి వచ్చినా రాకపోయినా మా దూరపొడి కింద 77 పాలల వాళ్ళు ఈ తిన్నాలకైతే కన్ఫామ్గా వస్తారు. అండ్ ఈ తిన్నాలకైతే మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అంటే మనం టెంపుల్కి వెళ్ళడం వేరు, అమ్మవారు మన ఇంటికి మన గడపకి రావడం వేరు కదా, అది కూడా ఒక లక్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఎన్ని పనులున్నా ఫిబ్రవరిలో మాత్రం ప్రతి ఒక్కరు దూలిపొడి తిన్నాలకి వస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రిలేటివ్స్ అందరూ వచ్చి అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ తిన్నాలు వచ్చేసి మనకి పర్టికులర్గా అట్లా వెళ్ళామా ఇట్లా దర్శనం చేసుకుని వచ్చేసామా అన్నట్లు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే నైవేద్యాలు అంటే మండే రోజు తిన్నాలకి ముందు రోజు అయితే నైవేద్యాలు దూలిపొడి వాళ్ళైతే అందరూ నైవేద్యాలు తీసుకొని ఈ టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు, ఏనం పేరెంటాల టెంపుల్ దగ్గరికి అయితే. అంటే నేను అన్నీ చెప్తుంది ఈ టెంపుల్ గురించి, మళ్ళీ నేమ్స్ వేరుగా ఉన్నాయి అనుకోకండి. సో ప్రతి ఒక్కరూ చక్కగా ముత్తైదువులందరూ కలిసి నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. మనకి మొక్కు ఉంది అనుకోండి ఫ్రెండ్స్, తాళమ్మ తల్లికి మొక్కున్న వాళ్ళైతే వేరు వేరు కోరికలు అనేవి ఉంటుంటాయి కదా. సో అవి కనుక మనకి జరిగినట్లయితే, మనం కోరుకున్న కోరికలు నెరవేరినట్లయితే, మనము అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు మనము బట్టలు పెట్టవచ్చు. బట్టలు మెయిన్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అమ్మవారికి గారెల దండ బూరెల దండ అనేది వేస్తూ ఉంటాము. అండ్ అమ్మవారికి వేసేస్తాము, పావనము అంటారు. అప్పుడు అమ్మవారు తిరిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊర్లో ఒక తెలియని వైబ్ అనేది వస్తూ ఉంటుంది. అమ్మవారు మన ఇంటికి ఎప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేసి మరి మన ఇంటికి వెల్కమ్ చెప్తాం కదా, ఆ మెమరీ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే ప్రతి ఇయరు ఎక్కడున్నా సరే మెయిన్ తిరునాళ్ళకైతే మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు. ఆడపిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పటి నుంచో ఈ తిరునాళ్ళు చూస్తున్నా కానీ చూడకపోయినా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ వస్తారు. అలానే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే ముందు రోజు నైవేద్యాలు అని చెప్పేసాను కదా, మెయిన్ తిరునాళ్ళు అంటున్నాం కదా. నైవేద్యాలు అయిపోయిన తర్వాత నైవేద్యాలు దూలిపూడిలో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే నైవేద్యం అనేది సంబంధిస్తుంది. ఎందుకంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి ఎట్లా వస్తుంది అమ్మవారు, మేము ఎట్లా వేస్తున్నాము నైవేద్యం, అట్లా వాళ్ళు కూడా నైవేద్యం అనేది తీసుకెళ్ళి అమ్మవారికి పెడతారు, పూజిస్తారు. అండ్ అలానే ట్యూస్డే తినాలని చెప్పాను కదా, ఆ రోజైతే మెయిన్ ఏంటి అంటే మిడ్ నైట్ అంటాం కానీ మిడ్ నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాము. ఎందుకంటే జంగుబిల్లావు తిప్పుతారు. అండ్ దానికి ఒక స్టోరీ ఉంటుంది, జంగుబిల్లావు అని చెప్పేసి, తర్వాత చిడిగుచ్చడము అని చెప్పేసి. అండ్ అలానే అమ్మవారికి
పుట్టిల్లు అత్తిల్లు అని కూడా ఉంటుంది, అలిగి వెళ్ళడం అని అట్లా తీసుకురావడము చాలా ఉంటాయి ఫ్రెండ్స్ స్టోరీ. ఇప్పుడు మనకి ఇక్కడ శివరాత్రి అనుకోండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్లా శివ గురించి అనుకుని ఇట్లా మనం వెళ్ళి దర్శనం అవగానే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి శివయ్య వేరు అమ్మవార్లు వేరు కదా, సో అందుకని చెప్పేసి అమ్మవార్లకి ఏంటంటే ఇప్పుడు తాళం తల్లి ఉన్నారు, కొంచెం మనం చిడిగుచ్చడము అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శివయ్య దగ్గరికి ఏంటి శివరాత్రికి వెళ్ళామనుకోండి, మనం జస్ట్ లోపలికి వెళ్ళి దేవుణ్ణి మంచిగా దర్శించుకుని మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవడము అండ్ ఆ తినాలు చూసి వచ్చేస్తాము. ఇక్కడ ఏంటి ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది, నేను తర్వాత వీడియోస్లో చెప్తాను మీకు. సో దాంట్లో అయితే మనకి చక్కగా జంగు బిలావ్ అని చిన్నగా ఉంటుంది, అది వచ్చేసి ఈ తిరునాళ్ళకి సంబంధించి నేను ఇలా చెప్పకూడదేమో ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారిని తీసుకురావడానికి ఒక క్యాస్ట్ అని కాదు, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసే తిరునాళ్ళ దులుపుడు తిరునాళ్ళ. ఎవరైనా ఫీల్ అయినట్లయితే సారీ, ఎందుకు అంటే నేను ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఈ తిరునాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకరొకటి చేయాలి ఒకరొకటి చేయాలి అని చెప్పేసి. నాకు ప్రాపర్గా మీ అందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ప్రాపర్గా మెన్షన్ చేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇది వచ్చేసి ఈ తిరునాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇస్తారు, వీళ్ళది చేయాలి వీళ్ళది చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని అనుకో, అమ్మవారిని మోయడానికి ఒకరు అంటే క్యాస్ట్ పరంగా, అండ్ అమ్మవారితో పాటు మేళతాళాలు వస్తాయి అవి ఒకరు, అండ్ తర్వాత అమ్మవారి నైవేద్యాలకు ఒకరు అని చెప్పేసి, తర్వాత చిడుగుచ్చడానికని, మళ్ళీ తర్వాత జంగుబిల్ ఆవును ఎత్తుకోవడము, తర్వాత మళ్ళీ గుడిలో మనకి పూజ చేసే వాళ్ళని చెప్పేసి, ఇంకా ఇయర్ ఏంటంటే బిందులతో కూడా పూజ చేస్తారనమాట. అట్లా డిఫరెంట్ క్యాస్ట్స్ అని అందరూ కలిసి చేసేది దులుపుడు తిరునాళ్ళు ఫ్రెండ్స్. నాకేంటంటే అంతకుముందు తెలిసేది కాదు, తిరునాళ్ళంటే ఎక్కడైనా తిరునాళ్ళే కదా అంటే నాకు తెలిసిందలా దులుపుడు తిరునాళ్ళు ఒకటి కంప్లీట్గా తెలిసింది. తర్వాత శివరాత్రి నేను మేబీ వెళ్ళిన 6 times వెళ్ళానేమో అంతేను. ఇంకా కాకపోతే నాకు స్టోరీ తెలుసు, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక ఈ తిరునాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు, ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కనెక్ట్ చేశారు సో మంచిగా. లాస్ట్ ఇయర్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరంటే చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే వీడియో అయితే బోరింగ్గా అనిపించినట్లు ఉంటుంది, బట్ కామెడీ అయితే ఏం ఉండదు కదా, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ప్లీజ్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. మేమైతే నైట్ టైం వెళ్ళలేదు, ఇవన్నీ వచ్చేసి నా ఫ్రెండ్ అయితే నాకు షేర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ యమున. అండ్ ఈ వీడియోస్ మొత్తం తనకి షేర్ చేసింది ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా ఏ వీడియోస్ తీయలేదు, మాకు అన్నయ్య ఉన్నాడు. సో మా అమ్మ వాళ్ళు అయితే ట్రాక్టర్లో వెళ్ళాడు, మా కన్నయ్యకి మొత్తం చూపించాలని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం మా కన్నయ్య ఇవన్నీ తనకి ఊహ తెలిసిన తర్వాత, ఊహ అంటే పుట్టిన తర్వాత వెళ్ళాము, బట్ మేము వెళ్ళామో వెళ్ళలేదో కూడా గుర్తే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తన్ని తక్కువ బయటికి తీసుకెళ్ళడం, నేను మరి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం మేము. సో అందుకని చెప్పేసి ఇప్పుడంటే తనకి అన్ని ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళింది. కంటిన్యూషన్ 3 days నుంచి తిరునాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. మాకు మా విలేజ్కి ధూళిపూడికి అంత డిస్టెన్స్ ఎక్కువేం ఉండదు, సో అందుకని చెప్పేసి 2 అంటారు, 1.5 అట్లా వస్తుంది అంటారు. బట్ మాకైతే చాలా ఈజీగా వెళ్తాము వస్తాము. ప్రతి ఒక్కటి మేము ఏమైనా తెచ్చుకోవాలనుకున్న ఇక్కడికి రావాలి, మాది పక్కా పల్లెటూరు, సో అందుకని చెప్పేసి అలా అంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు midnight వరకు వెయిట్ చేస్తారు. ఇవన్నీ చిడిగుచ్చడము, ఇప్పుడు మీకు జంగు బిల్లావ్ అని చెప్పేసాను కదా, సో చూస్తున్నారు కదా ఇక్కడ తలపైన అయితే ఇలా పెట్టుకుంటారు, దాన్ని ప్రతి ఒక్కరూ టచ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ తాళ్ళు కట్టేసి బందోబస్తుగా ఉంటుంది, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, స్లోగా నడవరు. ఇట్లా టచ్ చేయడం వల్ల
చాలా మంచిదని చెప్పేసి మేము ప్రతి ఒక్కరమే ట్రై చేస్తూ ఉంటాము. జంగుబిలావు కోసం వెయిట్ చేస్తాము. ఆ తర్వాత చిడిగుచ్చుతారు. అండ్ ఆ చిడిగుచ్చడం అంటే ఏంటంటే ఒక చిన్న మేకపిల్లని మొక్కుకుంటారు. సో ప్రతి ఇయరు ఆ చిన్న పోతు మేకపిల్లనైతే ఉయ్యాల తొట్టిలా ఉంటుంది, దాంట్లో పెట్టేసి అమ్మవారి ఎదురుగా పెడతారు. ఆ తర్వాత దాన్ని చిడుగుచ్చిన తర్వాత దించేసి ఇంకా వదిలేస్తారు. కట్టడము అంటే మెడకి తాడేసి కడతాం కదా, బర్రెల్ని మేకల్ని అట్లా తాడేసి కట్టేసి మనం మన యొక్క చావిడిలో పశువుల పాకాలు కట్టేస్తాం కదా. అంటే కొంతమందికి అర్థం కాదని 2 విధాలుగా చెప్తున్నాను. సో అట్లా కట్టేస్తాం కదా, అలా అయితే కట్టబెట్టుకోకుండా ఇట్లా వదిలేస్తారు. ప్రశాంతంగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారనమాట. ప్రశాంతంగా అట్లా వెళ్ళిపోయి ఆకులు అట్లా మేసేయడము, అట్లా మేయిస్తూ ఇక వదిలేస్తారు. ఇది ఇక అమ్మవారికి అని చెప్పేసి అలా ఉంచేసినప్పుడు ఎవరు కొట్టారనమాట. కొట్టరు. ఎవరింటికైనా వెళ్ళినా పట్టుకుని బలవంతంగా కట్టేయడము అట్లా ఏమీ ఉండదు. ఒకసారి ఇట్లా అమ్మవారికి అని వదిలేసిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అని అందరికీ అర్థమైపోతుంది చూసినప్పుడు. ఎందుకంటే ఎవరు టచ్ చేయరు కాబట్టి. అండ్ అలానే ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఇట్లా కార్నర్లో ఎంట్రన్స్లోనే పెడతారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా బాగుంది. ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్ కూడా బాగుంది. బట్ లాస్ట్ ఇయర్ నేను చెప్పడం ఎందుకులే ఫ్రెండ్స్, చూడిన వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళిపోయి లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా మీకు చెప్పలేకపోతున్నాను. అంటే నేను ఏ వీడియోస్ పెట్టాను లేక ఏంటి అనేది చెప్తే మళ్ళీ మీరు చూడరు కదా, అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూడండి. అండ్ అలానే నెక్స్ట్ ఇయర్ ఎవరైనా అలానే మా కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళు పైన డ్యాన్స్లు వేస్తూ ఉంటే మా కన్నయ్య అయితే కింద డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. మా విలేజ్లో కిడ్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ ట్రాక్టర్లు అయితే వెళ్ళారు మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఇయర్లీ వన్స్ కాబట్టి శివరాత్రికైనా, గోవాడ తిన్నాలకైనా, దూలిపూడి తిన్నాలకైనా ట్రాక్టర్లు అయితే వెళ్తారు ప్రతి ఒక్కరు, వెహికల్స్ ఉన్నా కానీ. మా కన్నయ్య అయితే చక్కగా అక్కలతో అన్నలతో మంచిగా ఎంజాయ్ చేశాడంట. నేనైతే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. మా కన్నయ్య మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానని అయితే చెప్పేశాడు. ఇక్కడ చూసారా కరెంట్ ప్రభ చాలా బాగుంది. అండ్ అలానే మీకు కూడా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైట్ టైం అయితే క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. డే టైం అనేది నేను ఎలా ఉంది, అసలు షాపులు ఉంటాయా ఉండవా, అక్కడ ఏముంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది పార్ట్ 1లో పెడతాను, పార్ట్ 2లో కూడా ఉంటుంది, కొంచెం చెక్ చేయండి. అండ్ పార్ట్ 2 అప్లోడ్ చేసినప్పుడు కూడా చూడండి కంప్లీట్గా. నాకైతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇది వచ్చేసి నైట్ వ్యూ కదా, అది వచ్చేసి నేను డే టైం నేను వెళ్ళిన వీడియో అనమాట. అది జస్ట్ ఊరికి అట్లా మీకోసమే తీసాను. షాపింగ్స్ అట్లా ఏమీ చేయలేదు నేను కూడాను, ఎందుకంటే నాకు ఒక చిన్న బేబీ ఉంది కదా. సో తనైతే నేను చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు కొంచెం మా కన్నయ్యలాగా తనకు కూడా కొంచెం ఒక ఏజ్కి వచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాళ్ళని కేర్ తీసుకోవాలి కాబట్టి వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అదేను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను తర్వాత కొంచెం మా కన్నయ్య అండ్ మా చిన్న బేబీ కూడా కొంచెం వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ అనేవి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, కంటిన్యూ చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్లు. అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కదా. సో కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ శివరాత్రి. ప్రతి ఒక్కరు శివరాత్రికి మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ అలానే తాళమ్మ తల్లి ఈరం పేరెంటాలు బ్లెస్సింగ్స్ అనేవి మీ అందరికీ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.